డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. మనం ఇంట్లో యూస్ చేసే కెమికల్స్ మూలంగా కానీ, ఫ్లోర్ క్లీనర్స్ మూలంగా కానీ మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది, వేరే ఇష్యూస్ వస్తాయని మనం ఎప్పుడన్నా అనుకున్నాం. సో ప్రెజెంట్లీ ఏంటి అంటే మనం యూస్ చేసే ప్రతి వాటిల్లో కొన్ని కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ కెమికల్స్ ఏంటి అంటే బీపీఏ అని, లైక్ స్థాలేట్స్ అని, పారాబెన్స్ అని ఉంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏదన్నా ఫ్లోర్ క్లీనర్ కొనుక్కునే పని అయితే ఇవి ఉన్నాయా లేవా చక్కగా లేబుల్స్ని రీడ్ చేసుకుని ఇవి లేని ఫ్లోర్ క్లీనర్స్ని, ఇవి లేని కెమికల్స్ని యూస్ చేయడం అనేది ప్రెగ్నెన్సీ కపుల్స్కి కానీ, లేదు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్న కపుల్స్కి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏమవుతుంది మేడం, అసలు మన బాడీలోకి ఎట్లా వెళ్తాయంటే మనకు పీల్చే గాలిలో వెళ్తాయి, అంటే ఎయిర్ ద్వారా వెళ్తాయి. సెకండ్ థింగ్ కాంటాక్ట్, స్కిన్ ద్వారా అబ్జర్వ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం క్లీన్ చేసి మళ్ళీ దాన్ని రీవాష్ చేయం, అంటే ప్లేట్స్ దాన్ని యూజ్ చేసి రీవాష్ చేయం. సో వాటి నుంచి కూడా తినే ఆహారంలో కూడా ఈ కెమికల్స్ అనేవి మనకు బాడీలో ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించడం ద్వారా మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జనరల్లీ ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అవుతాయి, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎగ్ నెంబర్ తగ్గుతుంది. మేల్స్లో అయితే మాత్రం నా ఇంటర్ కోర్స్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కొంతమందికి ఏంటంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్లీ మనకి ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని యూస్ చేయాలి. అంటే చక్కగా లేబుల్స్ అన్ని చదువుకొని ఇవేమీ లేని ప్రొడక్ట్స్ని ఇంటికి తెచ్చుకొని యూస్ చేయడం అనేది మంచిది. సెకండ్ ఏంటి అంటే ఒకవేళ మనం క్లీన్ చేసిన మంచి నార్మల్ వాటర్తో, జస్ట్ ప్యూర్ వాటర్తో ఇల్లుని మొత్తం మళ్ళీ శుభ్రం చేసుకోవడం అనేది మంచిది. థర్డ్ థింగ్ ఏంటి అంటే వెంటిలేషన్ ఉండాలి. ఎప్పుడైనా మనం ఇదంతా యూస్ చేసిన తర్వాత ఫ్యాన్ వేయడం కానీ, వెంటిలేషన్ ఉన్న అపార్ట్మెంట్స్, హౌసెస్లో ఏంటి అంటే వెంటనే అవి బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది.